ఇది దొరికితే అస్సలు వదలకండి. దీన్ని ఇంటికి తెచ్చుకోండి. ఇది ఇంటికి తెచ్చుకుంటే చాలండి మీ సుడి తిరుగుతుంది. బిచ్చగాడు సైతం కుబేరుడైపోతాడు. దరిద్రుడు కూడా ధనవంతుడిలాగా మారే అవకాశం ఉంటుందన్నమాట. ఇదేంటంటే చాలా చాలా శక్తివంతమైన వేరనమాట. ఈ వేరు ఇంటికి తెచ్చుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందండి. ఈ వేరు ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి నుంచి లభిస్తుందన్నమాట. ఈ ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి ఈ వేరులో అతీత శక్తులు దాగుంటాయి. ఈ అతీత శక్తులు ఏంటంటే గనక మనకు ధన ద్వారాలను తెరిపించి ధనాన్ని రప్పించేలాగా చేస్తాయన్నమాట. అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మారుస్తాయి కాబట్టి ఈ వేరు దొరికితే ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి. అదేనండి ఉత్తరేణి మొక్క అనమాట. ఉత్తరేణి మొక్క ఏంటంటే కనుక చాలా చాలా పవర్ఫుల్ అండి. దీని గురించి చాలా మందికి తెలియదనమాట. ఎందుకంటే ఈ మొక్కని మనం చూస్తూ ఉంటాం. మన పల్లెల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఇదేంటంటే పిచ్చి మొక్కలే, దీనివల్ల ఏం జరుగుతుందిలే, దీనివల్ల ఎలాంటి లాభం అనేది ఉండదన్నట్టుగా మనం వదిలేస్తూ ఉంటాం. కానీ ఉత్తరేణి మొక్క ఒక రకంగా చెప్పాలంటే కనుక ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని పోగొడుతుందండి. అనారోగ్య సమస్యల నుంచి కూడా మనని బయటపడేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఉత్తరేణి మొక్క చాలా చాలా పవర్ని కలిగి ఉంటుంది కాబట్టి ఉత్తరేణి మొక్క వేరుతో ఇప్పుడు ఈ పరిహారం చేస్తే డబ్బు లేని చోట డబ్బు పుడుతుంది. ధనం అనేది 4 వైపుల నుంచి ఆకర్షిస్తుంది. ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది రావటం, ధన సమస్య పూర్తిగా పోయి చక్కగా మనకేంటంటే ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరేనండి ధనానికి సంబంధించి అదంతా కూడా తొలగిపోవటం అనేది జరుగుతుందన్నమాట. చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం చెప్పాలంటే ఈ ఉత్తరేణి మొక్క అండి. ఉత్తరేణి మొక్క చాలా శక్తివంతమైన మొక్క. దీనికి ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవ అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఉత్తరేణి మొక్క దగ్గర ఈ పరిహారం అనేది చేయండి. అంటే ఆ వేరు మనకు కావాలి. ఆ వేరుని మనం ఇంటికి తెచ్చేసుకొని ఈ విధంగా పరిహారం చేసేసుకొని మన దగ్గర పెట్టుకుంటే చాలండి మన జీవితం అనేది మారిపోతుందన్నమాట. దరిద్రుడైనా సరేనండి ధనవంతుడు అవుతాడు. ఎన్నిసార్లు ఎందుకు చెప్పడం జరుగుతుందంటే కనుక ఈ మొక్క వేరు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది. మనం ఏంటంటే వ్యాపారం చేస్తూ ఉంటాం. వ్యాపారంలో ఎలాంటి లాభాలు ఉండవు, చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వ్యాపారం మూతబడుతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. కొన్నిసార్లు ఏంటంటే కనుక చెప్పాలంటే మన వ్యాపారం అనేది మనకే నచ్చదు. అంటే ఎంత చేసినా కానీ వ్యాపారం అనేది ముందుకు వెళ్ళదు, అక్కడే ఉండిపోతూ ఉంటుంది. అలా కూడా మనం బాధపడతాం. ఇంటి పరంగా కూడా రూపాయి కూడా పుట్టదండి. మేము చాలా కష్టపడతామండి, కష్టపడి ధనాన్ని సంపాదిస్తాం, అయినా కానీ రూపాయి కూడా మిగలకుండా మాకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ ఉత్తరేణి మొక్క వేరుని ఎలాగైనా సరేనండి స్వీకరించి ఇంటికి తెచ్చుకోండి. తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు, కానీ ఈ మొక్క వేరు తెచ్చుకునేటప్పుడు నాన్ వెజ్ని తినకూడదని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే నాన్ వెజ్ తినకుండా ఏంటంటే కనుక స్నానం చేసుకోండి. ఖచ్చితంగా స్నానం అనేది చేయండి. తల స్నానం చేసుకోండి, లేదంటే ఒంటి స్నానం చేయండి. అయితే ఇంకా చేసిన తర్వాత ఉత్తరేణి మొక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే మీరు చెంబడి నీటిని తీసుకెళ్ళండి, లేదంటే ఒక బాటిల్లో పోసుకొని నీటిని తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉత్తరేణి మొక్క ఉంటుంది కదండి. ఇలా ఉత్తరేణి మొక్క దగ్గర ఏంటంటే కనుక ముందుగా మీరు సంకల్పం చెప్పుకోవాలన్నమాట. అంటే మా అవసరం కోసం మేము తీసుకెళ్తున్నాం కాబట్టి మా పరిహారం తప్పక మాకు సిద్ధించాలి, మంచి ఫలితం రావాలి, మా జీవితం మారాలి, మాకు ధనం రావాలి, ఐశ్వర్యం కలగాలి, అలానే కాకుండా వ్యాపారం బాగుండాలి, ఇంటి పరంగా కూడా బాగా కలిసి రావాలని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే ఈ ఉత్తరేణి మొక్కకు మీరు తీసుకెళ్ళిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీటిని సమర్పించండి. అలా సమర్పించేసి నమస్కారం చేసుకోండి. ఓ ప్రకృతి మాత, ఈ నీటిని నువ్వు తీసుకొని మాకు ఈ వేరుని మాకు అందించు. మేము తీసుకెళ్లిన ఈ వేరు కూడా మాకు చక్కగా పనిచేసేలాగా చేయి తల్లి అని సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు నీళ్లు పోస్తారు కదండి. నీళ్లు పోస్తే చెట్టు దగ్గర ఏంటంటే కొంచెం పచ్చిగా అయిపోతుంది, వేర్లు తొందరగా వస్తాయి. మనం ఏం చేస్తామంటే కనుక చిన్న వేరు కోసం ఆ చెట్టునంతా కూడా పీకి పారేస్తూ ఉంటాం. అలా చేయకండి. మొత్తం తీయకండి, ఆ చెట్టుని డ్యామేజ్ చేయకండి. ఎందుకంటే చెట్టు చెప్పాలంటే మనకు ఈ పచ్చని వృక్షాల వల్ల మనకి ఇబ్బంది కలుగుతుందండి. అందుకే మన అవసరం కోసం ఏంటంటే ఆ చెట్టుని మొత్తం కూడా ఎలా పడితే అలా పీకి పారేయటం ఇలాంటివి చేయకూడదు. మన కేవలం ఆ వేరు మాత్రమే అవసరం కాబట్టి నీటిని సమర్పించినప్పుడు నేల తడిచిపోయినప్పుడు ఒక సైడ్ నుంచి మనం ఏంటంటే వేరుని తీసుకోవాలి. అలా తీసుకున్న ఈ వేరుని ఏంటంటే నేల మీద పెట్టకండి, దాని పవర్ దిగిపోతుంది. ఏదైనా ఆకుని తీసుకెళ్ళండి, తమలపాకు లేదంటే మందారాకు, రావి ఆకు ఏది దొరికితే అది తీసుకెళ్ళి ఆ వేర్లను ఇలా స్వీకరించేసిన తర్వాత దాని మీద మీరు ఈ ఆకు మీద పెట్టేసి కుంకుమ పసుపు పోయండి. ఇదంతా కూడా మీరు ఇంటికి తెచ్చుకోండి, లేదంటే అక్కడ కూడా మీరు చేసుకోవచ్చు, ఏం కాదు. అలా కూడా ఫలితం ఉంటుందన్నమాట. అలా కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఇలా వేరుని స్వీకరించిన తర్వాత నేల మీద పెడితే దాంట్లో ఉండే కొంచెం పవర్ అనేది తగ్గిపోతుంది. అంటే ఇది భూమిలో ఉంది కదండి అని మీరు అనొచ్చు. భూమిలో ఉన్నది వేరు, మనం తీసిన తర్వాత నేల మీద పెట్టేది వేరనమాట. అందుకే నేల మీద పెట్టకుండా ఆకు మీద పెడితే అది దాని పవర్ అనేది తగ్గదనమాట, అలాగే ఉంటుంది. 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు పోయండి. అలా పోసేసిన తర్వాత చక్కగా కాసేపు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత మనం చూపించడం కదా కవర్లు, జిప్లాక్ కవర్స్ అంటారండి. వాటిలో ఏంటంటే వేరుని పెట్టి వ్యాపారం చేసే దగ్గర కూడా పెట్టుకోవచ్చు. వ్యాపారం చేసే దగ్గర పెట్టినా కానీ
ధనం అనేది రావటం, ఐశ్వర్యం కలగటం ఇదంతా కూడా జరుగుతుంది. వ్యాపారం చేయకుండా మన ఇంట్లో పెట్టుకోవాలంటే ఇంటి బీరువాలు ఇలా అంటే పాలిథిన్ కవర్స్ అంటారు, జిప్లక్ కవర్స్ అంటారండి. అందులో పెట్టేసి చక్కగా దాచుకోవచ్చు. అంటే ఇలా అతుక్కునే కవర్లు ఉంటాయి కదా, అందులో పెట్టి మనం ఏంటంటే బీరువాలో పెట్టుకోవచ్చు. అలా కూడా ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా కూడా ధనం ఏదో ఒక రూపంలో మన ఇంటికి ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం. కొన్ని సిచ్యువేషన్స్లో రూపాయి కూడా పుట్టదు కదండి. రూపాయి కూడా పుట్టక మనం ఎంత బాధపడతాం, ఎంత ఇబ్బంది పడతాం అది మనకు మాత్రమే తెలుసు కదా. అలాంటి ఇబ్బంది కూడా తొలగిపోతుంది అనమాట. ధనాన్ని ఏదో ఒక రూపంలో, ఒక వస్తు వాహన రూపంలో కావచ్చు, ఒక బలం రూపంలో కావచ్చు, ఒక ధైర్య రూపంలో కావచ్చు, ధనాన్ని ఏదో ఒక రూపంలో మన దగ్గరకు ఆకర్షించడానికి పరిహారం అనేది పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇలా ఖచ్చితంగా ఇంటికి తెచ్చేసుకుని పరిహారం అనేది చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెంటనే ఫలితం అయితే రాదండి, కొద్దిగా సమయం పడుతుందన్నమాట. అంటే వారం తిరిగేసరికి మీరు ఏంటంటే ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. కొంతమందికి 48 గంటల్లోనే ఫలితం అనేది రావచ్చు. కానీ ఈ వేరు మాత్రం చాలా పవర్ని కలిగి ఉండేటిది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ వేరుని తెచ్చేసుకొని ఈ విధంగా పరిహారం చేసేసుకొని ఇంకా మీ ఇంట్లో కానీ, వ్యాపారం చేసే స్థలాల్లో కానీ, లేదంటే మీ జేబుల్లో కూడా పెట్టుకోవచ్చు. ఏం కాదనమాట. దీనివల్ల మంచి చేకూరుతుందండి. వ్యాపారం బాగా సాగుతుంది. వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, లాభాలు వస్తాయి. అలానే కాకుండా వ్యాపార పరంగా మనకి ఇంకా తిరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఆ తర్వాత ఈ ఉత్తరేణి మొక్క వేరు ఉంటుంది కదా, ఇది ఎంత పవర్ఫుల్ అంటే కనుక అనారోగ్య సమస్యల్ని కూడా తీసేస్తుంది. ఇప్పుడు మనకేంటంటే పదే అనారోగ్యం వస్తూ ఉంటుందండి. ఎవరో ఏదో చేయించారండి, మాకు చెడు గాలి సోకిందండి, ఆ గాలి వల్ల మేము చాలా సఫర్ అవుతున్నామండి, మా మీద చెడు ప్రయోగం జరిగిందండి, చాతబడి జరిగిందండి, ఇలా ఏదో గాలి రూపంలో వచ్చి మాకు తాకిందండి అని బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, పరిహారం ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇది చెయ్యండి. ఇది కేవలం మనం ఈ వేరుని ధరిస్తే చాలు. వేర్లలో కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుక అద్భుత శక్తులు ఉంటాయండి. ఆ శక్తులు ఏంటంటే మానవుడి యొక్క ఆరోగ్యాన్ని కాపాడతాయి. వేర్లు ఏంటంటే ఎప్పటికీ కూడా మనకు హాని చెయ్యవు, లాభాలే చేస్తాయన్నమాట. అందుకే మీకు ఇలాంటి సమస్యలు ఉన్నట్టయితే మీరు ఏంటంటే వేరుని తెచ్చుకునేటప్పుడే ఇంకా సన్నగా ఉంటాయి కదా, అలాంటి వేర్లను తెచ్చుకోండి. అలా ఈ వేరుని తెచ్చేసుకున్న తర్వాత యంత్రం అనేది మనకు బయట మార్కెట్లో దొరుకుతుందండి. అంటే ఒక 50 రూపాయలు 30 రూపాయలు పెడితే బంగారం వెండి షాపుల్లో దొరుకుతుంది, పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుంది. కాబట్టి ఇలా మీరు ఒక చిన్న యంత్రం తెచ్చుకోండి. ఇలా యంత్రం తెచ్చుకున్న తర్వాత మీరు ఏ రోజైనా చేయండి, ఇదే రోజు చేసుకోండి, ఇదే రోజు చేస్తే మంచిదని కాదు, ఏ రోజు చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయన్నమాట. ఇలా ఈ వేరుని తెచ్చుకున్న తర్వాత ఏంటంటే మీరు చక్కగా వాటిని అంటే కొంచెం మట్టి ఉంటుంది కదండి, దాని అంతా కూడా శుభ్రం చేయండి. అలా శుభ్రం చేసిన తర్వాత ఆ వేర్లను ఏంటంటే మీరు ఇలా యంత్రం తెచ్చుకున్న తర్వాత ఆ యంత్రానికి ఒక సైడ్ నుంచి క్యాప్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అలా ఓపెన్ చేసిన ఈ క్యాప్లో ఈ వేర్లను పెట్టండి. పెట్టేసి ఏంటంటే మళ్ళీ క్యాప్ పెట్టేయండి. అలా పెట్టిన తర్వాత ఏంటంటే ఎరుపు రంగు తాడుతో కానీ, లేదంటే నలుపు రంగు తాడుతో కానీ, మెడలో కానీ, అంటే నడుము దగ్గర కానీ కట్టుకోండి. ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఒకవేళ మీరంటే గిట్టని వారు మీ మీద బ్లాక్ మ్యాజిక్ చేశారనుకోండి, ఆ బ్లాక్ మ్యాజిక్ నుంచి మీరు ఏంటంటే బయటపడే అవకాశం ఉంటుంది. ఏదైనా సరేనండి, చెడు సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నారు, ఈ చెడు సమస్య మనకు ఏంటంటే అనారోగ్యాన్ని తెచ్చి పెడుతుంది కదా, అలా జరగకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ వేరునైతే ధరించండి. ఇది ధరించినప్పటి నుంచి మీకు అర్థమైపోతుంది, ఇది ధరించినప్పటి నుంచి మీకు తెలిసిపోతుంది ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది, అంటే ఫలితాలు వస్తున్నాయా రావట్లేదు అనేది మీకు అర్థమైపోతుంది. ఇది ధరించినప్పటి నుంచి కూడా అండి కొంచెం భారం దిగిపోయినట్టు, బరువు తగ్గిపోయినట్టు, అలానే కాకుండా కొంచెం తెలియని ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కొంచెం ఏంటంటే కనుక అనారోగ్య సమస్య అనేది తగ్గుతున్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ వేరుకు అంతటి శక్తి ఉంటుంది, ఈ వేరు అంత పవర్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ వేరు వల్ల మనకు మంచి జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే తప్పకుండా ఏంటంటే కనుక ఈ వేరుని ఈ విధంగా ఇంటికి తెచ్చుకొని యంత్రంలో పెట్టి ధరించండి. మనము అంటే కొంచెం మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మనం వెళ్ళి యంత్రాలు వేయించుకుంటూ ఉంటాం, వాళ్ళు కూడా వేర్లే పెట్టి అంటే ఇస్తూ ఉంటారు. వేర్లలో కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని వేర్లు కొంచెం పవర్గా పనిచేస్తాయి, కొన్ని వేర్లు ఏంటంటే కనుక కొందరికి పని చేయవు. కానీ ఈ యొక్క ఉత్తరేణి మొక్క వేరు మాత్రం అందరికీ పనిచేస్తుంది, అందరికీ కూడా ఏంటంటే కనుక చక్కగా ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ప్రయత్నించండి. ఇది కట్టుకున్నప్పటి నుంచి కూడా అండి మనకు తెలిసిపోతుంది అనమాట, ఫలితాలు వస్తున్నాయా రావట్లేదా, ఎలా ఇబ్బంది ఉండేది అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి వదులుకోకండి, అస్సలు కూడా వదులుకోకుండా ఏంటంటే కనుక దీన్ని అంటే మెడలో ధరించుకోండి. ఒకవేళ మెడలో ధరించడం, నడుముకు కట్టుకోవడం ఇష్టం ఉండదు కదా కొంతమందికి, అలాంటి వాళ్ళు జేబులో ఎనీ టైం అండి ఎప్పుడు కూడా పెట్టుకొని ఉంచుకోండి. తీయకుండా ఏంటంటే కనుక ఆ యంత్రాన్ని మీరు ఇలా మనకు అతికించే కవర్లు మనం ముందు చూయించాం కదా, అలా కవర్లో వేసేసి జేబులో ఎప్పుడు తీయకుండా పెట్టుకోండి. కానీ మనం పెట్టుకునే దానికంటే కూడా ఇలా ధరించడం బెస్ట్ అండి. ధరించడం వల్ల ఏమవుతుందంటే కనుక మన శరీరంలో ఉండే చెడు అనేది మనని ఇబ్బంది పెట్టకుండా దానంతటా అదే వెళ్ళిపోతుంది అనమాట. మనం ఏంటంటే జేబులో పెట్టుకుంటే అంతగా ఫలితాలు రావు. కానీ మన నడుముకు కట్టుకున్నా, లేదంటే చెయ్యికి కట్టుకున్నా, లేకపోతే మనం మెడలో ధరించిన మంచిదనమాట, మంచి ఫలితాలను చూస్తారు. ఒకవేళ ఏంటంటే కనుక మీరు ఈ పరిహారం చేసుకుంటే పరిపూర్ణ నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. 3 నెలల వరకు యంత్రం ఉంటుంది, 3 నెలల తర్వాత అదే ఊడిపోతుంది.